హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసుమోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసుమోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి నార్మల్ బ్లాగే అనమాట. స్కూల్ స్టార్ట్ అయ్యేది కదా, మా పాప స్కూల్కి వెళ్ళే రోజు షూట్ చేశాను అనమాట. యోగా రోజు అనమాట, యోగా డే 21st ఫ్రైడే జరిగింది కదా, ఆ బ్లాగ్ అనమాట. సో ఆ రోజు బాక్స్కి వచ్చేసి మామూలుగా నార్మల్గానే ఆలు ఫ్రై అండ్ కొంచెం పెరుగన్నము, 2 డేస్కి ఒకసారి పెరుగన్నం పెడతాను. కొంచెం పెరుగన్నము ఆలు ఫ్రై చేశాను, ఆలు కలిపేసి బాక్స్ పెట్టేశాను. ప్లస్ స్నాక్స్కి వచ్చేసి మ్యాంగో అండ్ ఒక 4 బిస్కెట్స్ అయితే పెట్టాను అనమాట. మధ్యలో ఆకలి అవుతుందంటే బస్సులో అయినా తింటుంది కదా అని చిన్న బాక్స్లో బిస్కెట్స్ వేసి ఇచ్చేసాను. ఇదే అనమాట మా పిల్ల బాక్స్. డైలీ అయితే ఇలానే ఉంటుందండి. ఏదో ఒకటి ఫ్రై కానీ కలర్ రైస్లు కానీ వాళ్ళ బాక్స్లకు ఇదే చేయాలి. మళ్ళీ సపరేట్గా మళ్ళీ మా వారికి బాక్స్కి ఏమన్నా చేయాలన్నమాట. సో అందువల్ల ఏదైనా ఫ్రై కానీ అలా చేసి మా పాపకి ఫస్ట్ అయితే మా పాపను పంపించి తర్వాత ఆయనకు ప్రిపేర్ చేస్తాను. పాప బస్సు వచ్చేసి 7:20 కల్లా వచ్చేస్తుంది అనమాట. 7:20, 7:15 ఒక రోజు అయితే 7:15కే వచ్చేస్తుంది. సో అందువల్ల మార్నింగే లేచి ఫస్ట్ అయితే ఆ పిల్లకి బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇలా మొత్తం బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈజీగానే. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు యోగా డే అనేసి మొత్తం ఫుల్ వైట్ అండ్ వైట్లో రమ్మన్నారనమాట. సో నెక్స్ట్ ఆ రోజు ముందు రోజు వెళ్ళేసి వైట్ లెగ్గిన్ అండ్ టీషర్ట్ తీసుకొని వచ్చాము. అలాగే యోగా మ్యాట్ కూడా తీయమని చెప్పారనమాట. సర్లే ఎక్కువేమి ఉండదు కదా అనేసి యోగా మ్యాట్ కూడా తీసేసుకొని ఒక రోజు వచ్చామన్నమాట. ఆ షాపింగ్ బ్లాగ్ ముందు బ్లాగ్లో అప్లోడ్ చేశాను, దానికి కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్ మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ ఒక్కొక్క రోజు చేస్తుంది, ఒకరోజు చేయదండి, అలాగే వెళ్ళిపోతుంది. పాలు కానీ కుకీస్ బ్రెడ్ ఇలా తినేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రోజు అయితే ఇడ్లీనో ఏదో చేశాను, తినలేదు, హాఫ్ తినింది, వెళ్ళిపోయింది అనమాట. కొంచెం పాలు తాగేసి తొందరగా వస్తుంది బస్సు. పాపం లేవేసి ఆ పిల్ల రెడీ అవ్వాలన్నా కూడా కష్టం అవుతుంది. మామూలుగా అయితే ఇంతకుముందు అయితే 7కి లేస్తుంది అనమాట. ఏరే స్కూల్ బస్సు వచ్చేసి 8 o'clock వచ్చేది, కానీ ఈ బస్సు 7:20కి వస్తుంది కాబట్టి అర్లీగా లేయాల్సి వస్తుంది. పాపం అర్లీగా పొద్దున్నే మనకే తినాలనిపించదు కదా, సో అలాంటిది పెద్దగా తినకుండా పోతుంది అనమాట. సో ఇంకా ఆ రోజు అయితే మాకు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళేసి బస్సు ఎక్కించి రావాలి అనమాట. సో నేను తమ్ముడు నేను వైట్, మా డాడీ వైట్ వేసుకోలేదని అది చెప్తూ ఉందనమాట. మీ డాడీని కూడా వేసుకోమన్నమా అని చెప్తున్నాను. ప్రతిరోజు ఆ బాబుని బస్సు ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏం వెళ్ళాలి, లేదంటే కనుక ఏడుస్తాడనమాట. బండి మీద బాగా అలవాటైంది, కొద్దిసేపైనా తిప్పలేదు అంటే కనుక ఏడ్చేస్తాడనమాట. సో ఇదైతే కనుక 7:20 కల్లా వెళ్ళిపోయింది మా పాప. ఇంకా ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఆ పాప ఉన్నప్పుడే బ్రష్ చేస్తాను, ఇంకా లేదంటే ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత బ్రష్ చేసుకొని నా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు తొందరగా వెళ్తుంది, ఈ మధ్య తొందరగా వెళ్తుంది కాబట్టి ఇంకా ఇంట్లో పని కూడా ఈజీగా తొందరగానే అయిపోతుంది అనమాట. ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఏమన్నా కర్రీ చేసి ఇచ్చి ఆయన బాక్స్ పెట్టేస్తే ఆయన 9 లోపల అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇంకా తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని పూజ చేసుకోవడమే, మా బాబుకి స్నానం పోసి. సో ఇంకా 7:20కి వెళ్ళిపోతుంది కాబట్టి తొందరగా పని అవుతుంది. ఇంకా ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఆ రోజు మళ్ళీ పప్పు చేసి మా వారికి బాక్స్ పెట్టేసి మా బాక్స్ స్నానం పోసి నిద్రవిచ్చి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చేలాక 9:30 ఆ టైం అయిపోయింది. సో 9 కల్లా స్నానం చేసుకొని వచ్చి ఇంకా మొత్తము అవి క్లీన్ చేసుకున్నాను. సామాన్లు అయితే దీపాలు పెడతాం కాబట్టి దీపాలన్నా కనీసం రోజు క్లీన్ చేసుకోవాలండి. మిగతా సామాన్లు క్లీన్ చేయకోకుండా ఓ 3 డేస్కి అలా నేనైతే కనుక 2 to 3 డేస్కి ఒకసారి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను. దీపాలు అయితే కనుక ఖచ్చితంగా రోజు క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంతకుముందు నేను కూడా క్లీన్ చేయకుండా పెట్టేదాన్ని, కానీ మేము అక్కడ ఉన్నప్పుడు బాగా నాకు ఆంటీ చెప్పేదన్నమాట. మేము బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళము. ఆ ఆంటీ బాగా చెప్పేది వీటి గురించి, ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి, ఇలా ఉండాలని. ఇంకా అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది అనమాట. దీపాలు అయితే ఖచ్చితంగా ఎంత టైం అయినా సరే క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని దీపం అయితే పెడతాను. ఇంకా ఫ్రైడే ట్యూస్డే మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలాంటివి ఉంటాయి కదా, ఆ రోజైతే ఇంకా మొత్తం హారతి ఇచ్చేటి గంట ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసుకొని గంధం పసుపు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం 10:30 ఆ టైంకల్లా నా పూజ ఇవన్నీ అయితే అయిపోతాయి. ఇంకా చేసిన తర్వాత తింటాను అనమాట. సో ఇంకా ఆ రోజు
ఫ్రైడే అన్నాను కదా, ఫ్రైడే కాబట్టి వాటర్ కూడా చేంజ్ చేసాను రాగి చెంబులో. సో ఇలా ఒక షార్ట్ వీడియోలో కూడా నేను ఇదైతే అప్లోడ్ చేశాను, ఎలా చేయాలా ఏంటి అనేది. చాలా మంచిదండి. ఇవన్నీ ఇలా అలంకరణ చేయకపోయినా కనీసం రాగి చెంబుతో కొన్ని వాటర్ అన్న దేవుని గదిలో అయితే ఉంచుకోవాలంట. చాలా మంచిదంట అలా ఉంచడం వల్ల మనకి. మనం ఇవన్నీ బొట్టు పెట్టి అలంకరణ చేస్తే అంత టైం లేదు, కొందరు జాబ్ హోల్డర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏ టైం లేదని కొన్ని చెంబుతో, చిన్న చెంబు అయినా వాటర్ అయితే పెట్టాలంట ఖచ్చితంగా అక్కడ. సో ఇలా అయితే కనుక ఇంకా ఆ రోజు స్నానం చేసి మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని బొట్టు పెట్టుకొని అన్ని ఒత్తులు పెట్టి, ఇంకా ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా తెప్పించుకుంటాను. ఎప్పటికీ ఫ్లవర్స్ ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. మాకు మార్కెట్లో తక్కువ దొరుకుతాయి. మార్కెట్ రోజు ఒక 1/2 కిలో కానీ ఒక 250 గ్రామ్స్ అలా కానీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 1 వీక్ 10 డేస్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట నాకు. ఇంకా రోజు మామూలుగా ట్యూస్డే ఫ్రైడే రోజు కొంచెం స్పెషల్గా మంచిగా పూలు పెట్టుకొని మంచిగా చేసుకుంటాను. నార్మల్ డేస్లో అయితే కనుక మామూలుగా దీపం పెట్టేసి హారతి ఇస్తాను అనమాట, ఫ్లవర్స్ పెట్టేసుకొని. ఇంకా ఫ్రైడే ఇలాంటి రోజు ఎవరికైనా స్పెషల్ కదా, ఆ రోజు అయితే మంచిగా ఫ్లవర్స్ పెట్టేసి బాగా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకుంటాను అనమాట. ఇంకెందుకంటే మా బాబు నిద్ర ఇచ్చిన తర్వాత నేను ఈ పని చేస్తాను అనమాట. లేదంటే కానీ నన్ను అస్సలు పనే చేసుకోనేడు. అవి అక్కడికి వెళ్ళి అవన్నీ పడేయడం అలా చేస్తాడనమాట. సో ఆయన నిద్రపోయిన తర్వాత ఇదైతే పూజ అయితే చేసుకున్నాను. మనకి పూజ చేయడం వల్ల ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది. అందరేమో కానీ నాకైతే చాలా మంచిగా ఉంటుందండి. దీపం పెట్టిన తర్వాత కొంచెంసేపు నా దీపాన్ని చూస్తూ అట్లాగనే చూస్తూ కూర్చుంటే అదొక ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. సో చూసారా, నేను ఒక మధ్యలోనే లేచేసి వచ్చేసారు చూడండి. ఇది నిద్ర వేసాను కదా అని నిద్ర వచ్చి స్నానానికి అయితే వెళ్ళాను. మధ్యలోనే ఇంకా లేచి ఆయన వచ్చేసాడు అనమాట. ఇద్దరు లేచి ఒకసారి ఇలా జరుగుతుంది, ఒక్కొక్కసారి అయితే మంచిగా అసలు లేవడండి, మంచిగా నిద్రపోతాడు. పూజ అయిపోయి తినేంత వరకు కూడా నిద్రపోతాడు. ఒక్కొక్కరోజు తొందరగా లేచేస్తాడు అనమాట. ఆయన లేస్తే ఏ పని కాదు. ఆయన నిద్రపోయినప్పుడే ఏ పని అయినా చేసుకోగలనండి. ఆయన నిద్రపోయిందంటే ఏ పని చేసుకోలేను అనమాట. సో ఇదేనండి వాళ్ళ వీడియో అయితే, నార్మల్ బ్లాగ్ అని చెప్తున్నాను. యోగా డైరీస్ మా పాప ఎలా వెళ్ళింది ఏంటి ఎట్లా అనేది వాళ్ళ వీడియో అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్, టేక్ కేర్.